సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్. సో అతను చెప్పిన మాటలన్నీ చాలాసేపు విన్నాను. సో నా మాటలు విన్న తర్వాత తన జీవితంలో చిన్న పరివర్తన అని చెప్పాను, కానీ ఒక చిన్న సింప్లిసిటీ అనేది ఎస్టాబ్లిష్ అయిందని చెప్పారు. దాంతోపాటు మనం ఎవరైనా చేయని లేదా మనం ఎవరు రెగ్యులర్గా ఆలోచించని కొన్ని కొత్త విషయాల పట్ల ఆయన దృష్టి సారించి అక్కడి నుంచి ఆయన ఏదో అన్వేషిస్తూ ఏదో చేయాలని అనుకుంటున్నాడు. సో నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, నువ్వు సరదాగా దానికి జవాబు. అసలు నా టాక్స్ ఎట్లా పరిచయం మీకు? మీ పేరు? నా పేరు నాగేంద్ర అండి. నాగేంద్ర. నేను 2022 సెకండ్ కరోనా తర్వాత మా మదర్ ఎక్స్పైర్ అవ్వటంతో నేను చేస్తున్న వర్క్ కానివ్వండి ఏవి ఇంకా ఇంట్రెస్ట్ లేదు. కంప్లీట్గా ఏం చేసినా కూడా ఇక దాన్ని ఆస్వాదించేవారు లేరు ఓకే అనే ఒక భావనలో పడిపోయాను కంప్లీట్గా. ఆ టైంలో నేను బాగా డిస్టర్బ్ అయిపోయి ఎటెళ్ళినా ఇంకా ఊర్లో ఉన్న చూపుడు మా అమ్మగారు నేను తిరిగిన చోట్లు ఇవన్నీ కనబడుతున్నాయని చెప్పి ఇక ఆ గుర్తుల నుంచి ఆ జ్ఞాపకాల నుంచి దూరంగా వెళ్ళాలనే ఒక ఉద్దేశంతో ఇక నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది కూడా కొన్ని పర్టికులర్గా నేను బయలుదేరలేదండి. అప్పటికప్పుడు నాన్నగారికి చెప్పేశాను, తమ్ముడికి చెప్పాను, ఇట్లా నేను కొన్నాళ్ళు అయితే మీరు ఎలా సస్టైన్ అవుతున్నారో నా వల్ల అయితే కావడం లేదు, నేను కొన్నాళ్ళు బయటికి వెళ్ళి వస్తానని చెప్పాను. అంటే అప్పటికి నా టాక్స్ ఇంకా మీకు పరిచయం లేదండి. అయితే నేను అలా దాదాపు హిమాచల్ అని ఫస్ట్ మాకు దగ్గరగా ఉన్నది మారేడుమిల్లి అండి. విజయవాడ నుంచి రాజమండ్రి మారేడుమిల్లి దగ్గర. ఫారెస్ట్ అండి. ఓకే. ప్యూర్గా ఆ ట్రైబల్ ఏరియాలో అంటే నేనున్న చోట కంఫర్ట్ అనేది కోల్పోయాను కంప్లీట్గా. ఒకవేళ ఎవరైనా ప్రేమ చూపించినా తట్టుకోలేకపోతున్నా, ఎవరైనా ద్వేషం చూపించినా తట్టుకోలేకపోతున్నా. ద్వేషం చూపించే సిచ్యువేషన్ అయితే లేదు, అంత ప్రేమ అంటే గుర్తు చేసే ప్రక్రియ ఎక్కువైపోయింది. మా అమ్మగారిని చిన్న వయసులో ఇదైపోయారు, మీ పెళ్ళి చూసుకున్నా కొంచెం కోరికలు తీరేయేమో, ఇట్లాంటి కాన్వర్జేషన్ ఎక్కువగా నడుస్తుందండి. ఈ ఓదార్పు పేరుతో గుచ్చటం ఎక్కువైంది నాకు. ఇక నా వల్ల కాక ఈ మనుషుల నుంచి దూరంగా వెళ్ళిపోవాలని 1 సంవత్సరం పాటు ఆ మారేడుమిల్లి ఆ ఫారెస్ట్ ఏరియాలోనే ఆల్మోస్ట్ అక్కడక్కడే గడిపాను. ఫస్ట్ వెళ్ళిన కొత్తలో నా దగ్గర ఉన్న సోర్సెస్తో ఆ కిందన ఏదైనా ఇళ్ళు లాంటివి రెంట్కి తీసుకొని అక్కడ ఉండటం. అది కాదండి, ఇంకా ఏదో అంటే అక్కడ కూడా నాకు సమాధానం దొరకట్లా. ప్యూర్గా ఆ పైన అక్కడ కొండరెడ్లని ఆదివాసులు ఎక్కువగా వాళ్ళు అక్కడ వాళ్ళు పండించుకొని మిగలగా ఉన్నది అమ్ముకుంటూ, లేదంటే వాళ్ళు పండించుకుని వాళ్ళు తినుకుంటూ గడుపుతున్నారు. అలా కొంతకాలం అక్కడ ఉన్నానండి. వాళ్ళు తినే ఫుడ్డే నాకు పెట్టడం. అక్కడ నేను ఎవరో వాళ్ళకి తెలియకపోయినా నన్ను వాళ్ళు ఆదరించారు. నేనేదో చేస్తానని చూడలేదు, నా వల్ల ఏమైనా సహాయం పొందుతుందనేది వాళ్ళు అదేమీ గమనించుకోకుండా వాళ్ళతో పాటు నన్ను చూసుకున్నారు. ఈ క్రమంలో నాకు నా బాధకి కొంచెం అక్కడ సమాధానం దొరికింది. అంటే ఆ అడవిల్లో కరెంటు లేదు, ఎటువంటి ఆర్థిక సహకారాలు ఏం లేకుండానే వాళ్ళు గడుపుతున్నారు. అక్కడ నాకు కొంచెం ఒక కొత్తదనం కనబడింది. దాని మీద నా గతాన్ని కొంచెం నేను మర్చిపోయే స్కోప్ నాకు అక్కడ దొరికింది. ఆ తర్వాత ఇంకా అక్కడి నుంచి వాళ్ళని గమనించుకున్న తర్వాత వీళ్ళకి వాళ్ళు తీసుకున్న ఆహారపు అలవాట్లు నాకేంటంటే మొదటి నుంచి ఏదైనా తెలుసుకోవడం కొంచెం బాగా ఇంట్రెస్ట్, అలవాటు. ఈ అలవాట్లోనే వాళ్ళ ఆహారపు అలవాట్లు, వాళ్ళు ఏం దొరుకుతున్నాయి, వీటిల్లో పడి ఈ నేర్చుకోవడంలో పడినప్పుడు నాకు కొంచెం నా జ్ఞాపకాలు ఆ బాధ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం పోయాయి. అంటే క్రమక్రమంగా కొంచెం జరుగుతున్నాయండి, కానీ పూర్తిగా పోలేదు. ఆ తర్వాత వాళ్ళ కష్టాలను చూసి వీళ్ళకి నేను నా వంతు ఏం చేయగలను అని ఒక ఆలోచన, థాట్ ప్రాసెస్ మొదలైంది. ఇట్లాంటి సంఘర్షణలో కొంచెం నేను నా ప్రెజెంట్ అనేది కొంచెం తగ్గింది. అక్కడ
తగ్గి అక్కడున్న వాటిలో ఉండి తర్వాత అక్కడి నుంచి వాళ్ళకి ఏమైనా చేయాలనుకుంటూ అక్కడి నుంచి ఇంకొక ప్లేస్ చేంజ్ అయ్యానండి. అంటే అక్కడ విషయం మొత్తం తెలిసినాక మళ్ళీ నా పాత జ్ఞాపకాలు రావటం అలవాటైంది. పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి, అక్కడి నుంచి ఇంకో ప్లేస్ మారాను. అది ఇటు మన మహారాష్ట్ర ముంబైలో కొన్నాళ్ళు ఉన్నాను. అక్కడ ఈ మన ధారావి అనే ఏరియాలో, అది ఆల్మోస్ట్ ధారావి దాకా కాకపోయినా మన తాజ్ హోటల్ నుంచి 1 కిలోమీటర్ దూరం వెళ్ళినా కూడా అక్కడ ధారావి లాంటి లొకేషన్ ఉంటుందండి. అంతా మత్స్యకారులు లాంటి వాళ్ళు ఉంటారు అక్కడ. అక్కడ ఒక ఇల్లు లాంటిది రెంట్కి తీసుకొని కొన్నాళ్ళు అక్కడ ఉన్నా. అక్కడ కొత్తదనం ఆ కొన్ని రోజులే ఉంటుంది, తర్వాత పోతుంది. ఇట్లా తిరిగే క్రమంలో 2024 ఆల్మోస్ట్ అక్టోబర్ ఆ నెలలో నేను ఒక లింక్ ద్వారా, అది మా బ్రదర్ పంపించారు, ఎవరు పంపించారో, మొత్తానికి ఒక లింక్ ద్వారా నాకు మీది వాట్సాప్లో వచ్చిందండి. ఇతను ఎవరో అన్నయ్య మీకులాగానే, అంటే మీలాగానే అంటే నీ ద్వారంలోనే ఉన్నారు, మరి నీకు నువ్వేమైనా చూస్తావా అని చెప్పి పెట్టాడు తమ్ముడు. సరే నేను సరే చూస్తానని చెప్పి ఓపెన్ చేసి చూశానండి. అప్పుడు పంపించిన దాంట్లో ఫస్ట్ మ్యారేజ్ అవసరం లేదు అనే ఒక కాన్సెప్ట్ మీద వేరే ఒక ఛానల్లో మీ ఇంటర్వ్యూ జరుగుతుంది. అందులో మ్యారేజ్ అనవసరం అనే ఒక కాన్సెప్ట్ మీద నడుస్తుందండి. మా బ్రదర్ కేవలం మ్యారేజ్ అనవసరం ఒక కాన్సెప్ట్నే పట్టుకొని నేను అది వద్దని అంటున్నాను, దానికి లింక్గా నాకు పంపించాడు. కానీ అతను పంపించిన అక్కడ జరిగిన ఆ సంభాషణ కంటే కూడా నాకు ఆ వీడియో కొంచెం నేను వేరే అసలు మీ తరపున ఇంకేమేమి ఉన్నాయి అంటే మీది అక్కడి నుంచే మీ పరిచయం నాకండి కేవలం. అంతకుముందు మీరేంటి అసలు తెలుసుకుందాం ఒక ఆలోచనలో మీ గతంలోకి వెళ్తే 3 సంవత్సరాల క్రితమే అప్పటికే మీరు శాండ్ ఆర్ట్ అని ఒక టీవీ షోలో, కానీ అప్పటికి నేను ఆ షో నేను టీవీలో చూడలేకపోయాను. తర్వాత రీసా గారని మా శాండ్ ఆర్టిస్ట్ అని ఆయన వీడియోలు చూడండి అని చెప్పి అది కూడా నాకు పంపిస్తే నేను ఆల్రెడీ అప్పటికే నేను చూస్తున్నాను. అవసరం లేదు తను నేను చూస్తున్నాను, సరే నువ్వు ఊరుకో, నేను జాగ్రత్తగానే ఉన్నాలే, మీరు అక్కడ జాగ్రత్తగా ఉండండి అన్నట్టుగా వాళ్ళకి చెప్పి కంటిన్యూగా ఇంకా ఆ వీడియోస్ అన్నీ ఫాలో అవటం మొదలుపెట్టాను. ఆయన డైరెక్టర్ విశ్వనాథ్ గారు, ఆయన మీది ఒక ఆర్ట్ గీసిన తర్వాత ఆ ఆర్ట్ దానిలో ఉన్న భావనకి ఆయన ముగ్ధుడైపోయి మీ కాళ్ళు పట్టుకోవడం జరిగిందండి ఆ వీడియోలో. జరిగిన తర్వాత వితిన్ సెకండ్స్లో మీరు కూడా సాష్టాంగ నమస్కారం చేసి ఆ ప్రజెంటేషన్ ఆయనకు అందజేసి ఇంకా మీరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దాని కంటిన్యూషను ఏంటనేది అక్కడ బ్రేక్ అయింది. అంటే అప్పట్లో మీరు ఇలా జనరల్గా అయితే ఒక యూట్యూబ్ ఛానల్ పరంగా మీ పరిచయం అంత పూర్తిగా మాకు లేదు. అక్కడక్కడ అలాగా స్పార్క్ అవుతున్నారు. తర్వాత బ్లూ బుక్ అనే ఆర్జీవి గారిది బ్లూ బుక్ అనే ఒక కాన్సెప్ట్లో కూడా జస్ట్ మీరు ఆ స్టేజ్ మీద జస్ట్ ఆ ప్రజెంటేషన్ చేసే టైంలోనే జస్ట్ అలా కనబడ్డారు. అసలు ఈ బుక్ బ్లూ బుక్ రాసింది ఎవరు అనే కాన్సెప్ట్లోకి వెళ్తే అక్కడ వచ్చే పేరు మీదే, కాంత్ రీసా గారు అనే ఉంది. కాంత్ రీసా గారు నన్ను సెర్చ్ చేస్తుంటే ఇట్లాగా అక్కడక్కడ వీడియోలు లేకపోతే కంటిన్యూస్గా ఒక కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో ఉన్నాయి. వాళ్ళంతా కూడా కాంట్రవర్సీ టైప్లో ఏదో హెడ్లైన్స్ థంబ్నైల్స్ పెట్టుకొని ఈ వర్షన్లో చూపించడం మొదలైంది. ఈ వర్షన్ అంతా చూసి నేను ఒకసారిగా అక్కడ ఏంటి నేను నా ఎక్స్పెక్టేషన్ దొరకలేదు ఏంటి, కానీ అక్కడక్కడ పూర్తిగా ఎక్కడ సమాచారం దొరకట్లా అని కంప్లీట్గా నేను చూడటం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు మీరు కొత్తగా ఛానల్ మీ ఓన్ ఛానల్ క్రియేట్ చేశారు మీరు. అప్పుడు నాకు కంటిన్యూగా అక్కడి నుంచి మొదలవటం చూడటం మొదలుపెట్టానండి. నేను అనుకున్న ఏ సబ్జెక్ట్ అయితే నేను అనుకున్నానో, ఏ సబ్జెక్ట్లో మిమ్మల్ని చూసుకున్నానో ఆ సబ్జెక్టు మీరు అక్కడ నాకు కంప్లీట్గా పోర్ట్రేట్ అయ్యారు ఆ ఛానల్లో. అంటే మీ గురించి మీరు ఒక చిన్న అది జనానికి కాంట్రవర్సీగా అనిపించినా క్షుణ్ణంగా ఆలోచిస్తే దాంట్లో ఒక మంచి సబ్జెక్ట్ ఉంటుందండి. అది జనాలు చూసే విధానంలో తేడానో మరి దేనివల్లనో కానీ కింద వచ్చే కమెంట్లన్నీ నెగిటివ్ కమెంట్స్,
కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది ఒక్కొక్క రకంగా. అది నాకు ఒపీనియన్, నాకు అనవసరం అనుకుని నేను కంటిన్యూ అవుతూ నేను కమెంట్ కూడా ఇప్పుడు దాకా మీ ఛానల్లో నేను ఒక కమెంట్ చేసింది లేదు. అది పాజిటివ్ కానివ్వండి, నెగిటివ్ కానివ్వండి, ఏదైనా కూడా ఎంతసేపు మీరు చెప్పే సబ్జెక్ట్ ఎంతవరకు నేనున్న సిచ్యువేషన్కి సింక్ అవుతుంది అనే పరిస్థితిలో చూసినప్పుడు మీరు 2000 అంటే అది నాకు ఇయర్తో అంత కరెక్ట్గా గుర్తులేదండి, కానీ మీరు చెప్పింది ఏంటంటే నేను ఒక టైంలో ఒక ఆర్ట్ని నేను డ్రాయింగ్ అనేదాన్ని నేను ఒక బిగ్ బజార్ దగ్గర ఒక డ్రాయింగ్ రూపంగా ఒక ఏదైనా చేద్దాం అన్నట్టుగా ఒక చిన్న థాట్తో మీరు ఆ మేనేజర్ని మీట్ అవటం, అక్కడ మీరు చెప్పిన ఆన్సర్ ఇప్పుడు అది ప్రజలకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, దాన్ని డీప్గా చెప్పాల్సిన అవసరం లేదండి. కానీ అక్కడ మీరు ఇచ్చిన సొల్యూషను నాకు చాలా ఉపయోగపడింది. ఒక కొత్త థాట్ ఇచ్చింది అక్కడ. ఒక బిజినెస్ ప్లాన్ అనేది అంటే మనం ఇలా ఆర్ట్ ద్వారా దాన్ని ఒక చిన్న బిజినెస్ స్కేల్లో ఎలా తీసుకెళ్ళాలనేది అక్కడ ఉన్న మేనేజర్తో మాట్లాడి, ఆయన పేరు అతులు ఏదో అన్నారు, సంథింగ్, ఆయన ఒక ఇన్స్పిరేషన్, ఒక సపోర్ట్తో అక్కడ మీరు కొంచెం కొన్నాళ్ళు అక్కడ కొంచెం సస్టైన్ అయ్యారు అనేది నాకు ఒక చిన్న లీడ్ దొరికింది. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, ఇంగ్లీష్ లేదు, ఏమి లేదు. అట్లనే నేను అప్పుడు ఒక స్టేట్మెంట్ రాసుకొని చెప్పేవాడు అందరికీ, నా దగ్గర డబ్బు లేదు, అందం లేదు, ఆకర్షణ లేదు, పరిచయాలు లేవు, కానీ నాకు భయం కూడా లేదని చెప్తుంటే. అవును, నాకు సంశయం లేదు, భయం లేదు వాటితో పాటు. అసలు నేను ఎక్కడికైనా నేను ఒక్కడనే భూమి మీద అడవిలో కుక్క నడుస్తుంది చూడు, అట్లా నడుస్తుంటే రోడ్డు మీద ఏదైనా వెళ్ళిపోవాలనిపిస్తే వెళ్ళిపోయి మాట్లాడుతుంటే అసలు ఎవరు చూస్తున్నారు అట్లా ఏమీ లేదు. అట్లా ఎనీవే అదొక ప్రయోగ దశ. అవును. సో అప్పుడున్న ఇంటెన్సిటీ ఇప్పుడు పూర్తి సాఫ్ట్ అయింది. అట్లా అదేనండి. అలా ఒక మాట చెప్తా, అప్పట్లో నేను రోడ్డు మీద నడుస్తుంటే చూసేవాళ్ళు ఏమన్నా తెలుసు సార్, దూరం తర్వాత దాంట్లో ఎగురుకుంటూ పోతున్నాను అనేట్టున్నాను. అంటే ఒక వేగంలో కొన్నేళ్ళు నడిచిన నేను, ఎవరు తెలియదు అది, ఇట్లా 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 అని ఇట్లా నిలబడుతుంటే ఎక్కడో అట్లా. కానీ అయితే అట్లాంటి ఎగ్జాంపుల్స్లోనే మీరు ఆ ద్వారంలోనే వెళ్తూ ఉంటే మీరు తెలిసి చెప్పారు, మరి తెలియకుండా చెప్పే సంభాషణ అయితే ఉండదులేండి, అది అవతల వాళ్ళు వినేదానిలో ఉంటుంది. కానీ చాలా మంచి పాయింట్లు, అంటే ఒక సింపుల్గా ఎలా సస్టైన్ అవ్వచ్చు, చిన్న బడ్జెట్లో ఎలా మనం సర్వే అవ్వచ్చు, ఒక సింపుల్ కాన్సెప్ట్ చెప్పారు. ఆ కాన్సెప్ట్ మీద మీరు నేను నెలలో 20 గంటలే పనిచేస్తా డబ్బు కోసం, అది నా మొట్టమొదటి ప్రపంచం పరంగా ఒక రెవల్యూషన్. అంతవరకు అది ఇప్పటికి కొత్తదే. ఎవడైనా ఉద్యోగం అంటే లైఫ్ అంతా చేయాలనుకుంటాడు తప్ప బేటా ప్రయోగం కింద రాసుకునేది అదే. అంటే నేను ఇట్లా అర్ధరాత్రి అపరాత్రి లేకుండా లేచి చప్పట్లు కొట్టిన మూమెంట్, ఆలోచనే చాలా కొత్తగా ఉంది, నేను ఇంకా చేయలే. ఎలా అన్న తర్వాత నా జీవితంలో ఎప్పుడు వినని, ఏ పుస్తకాల్లో చదవని ఒక జెన్యూన్ నోబుల్ థాట్. దాన్ని ఏమంటారు, ద ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ మై లైఫ్ గాట్ ఎన్క్యాప్సులేటెడ్ ఇన్ దట్ థాట్. ఈనాటికి ఇప్పుడు మీరంతా దగ్గరున్న వాళ్ళు కాబట్టి జెన్యూన్గా ఇప్పటికి అదే జీవిస్తున్నా. అయితే అది అవతల తీసుకునే వాళ్ళ దృష్టిలో, కానీ అది చెప్పాలంటే అట్లాంటి వాళ్ళు ఎవరు లేరు యాక్చువల్లీ. స్ట్రాంగ్ వర్డ్ అండి అది, స్ట్రాంగ్ వర్డ్ అంటే ఛాలెంజింగ్ ద హోల్ వరల్డ్. ఆ తర్వాత మస్తు తిట్లు తిన్నా నేను అనుకున్నా రోజుకి 2 గంటలు జాబ్ దొరుకుతుంది అనుకుంటే ఎవడు ఇస్తలేడు. మంచి కామెడీ సీన్ చెప్తా. వెంకటేశ్వర స్టేషనరీ అని ఒకటి ఉంటే అతను నాకు మంచి ఫ్రెండ్, పెన్సిళ్ళు పేపర్స్ అక్కడే కొనేవాడిని. బిగ్ బజార్కి వెళ్ళే ముందు అక్కడ ఆగి, అతను నాకు చాలా మంచి మిత్రుడు. అతను కౌంటర్ అవుతల, నేను కౌంటర్ అవుతల, ఒక ½ గంట మాట్లాడుకొని ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళొస్తా భయ్యా అంటే వెళ్ళు. ఒకసారి నేను ఎవ్వరు ఒప్పుకోకుండా ఇతను ఒప్పుకుంటాడా అని వెళ్ళా అందుకే. చెప్పు కాంత ఏమిటి విషయం అంటే, నాకు మంచి ఐడియా వచ్చిందన్న. ఏమంటే నాకు రోజు 2 hours జాబ్ చేస్తాను నేను నీ దగ్గర,
మిగతా టైంలో హాయిగా ఆడుకుంటాను, పాడుకుంటాను, చదువుకుంటాను అని చెప్పే లోపే ఆయన ఫేస్ చూస్తే అంటే మేము పొద్దుస్తమానం వీడ అని చెప్పి బూతు పడాడు. నువ్వు మాత్రం 2 hours వచ్చిపోతావా, ఇంకోసారి నువ్వు నన్ను కలవకు, నేను చంపేస్తాను అంటే ఇట్లా తీసుకున్నా. అంటే ఘోరంగా ఎమోషనల్ ఏంటంటే నేను జీవితం అంతా నేను ఇక్కడ భూస్థాపితం అయితే నువ్వు వచ్చిపోతావు, నువ్వు చెప్పవలసినది కాదు 24 hours నేను ఇక్కడ ఉంటా, నువ్వు 2 గంటలు ఇంటికి పోయిరా, నువ్వు నాకు చెప్పాలి. అవును, నేను చెప్పింది నేను అట్లా చెప్పాను, ఇది నీ సృష్టి, నువ్వు చావు, నేను అట్లా చేయను అంతే. వాస్తవానికి ఆ విషయంలో ఆ మాట ఆయన అనుకొని ఆయన మోసం చేసుకున్నారండి. అది మనకు తెలియదు. అంటే నేను అక్కడితో ఆయన వదిలేసిన, అది మీరు తర్వాత దూరం నుంచి హాయ్ అంటే హాయ్ అంటాడు, ఇట్లా సీరియస్ చూస్తూ మీరు వదిలేసిన రియల్ లైఫ్లో ఆయన వెనకెదిరి చూసుకుంటే అదే నిజం. నిజం. ఆయనే మోసం అంటే జస్ట్ డబ్బు కోసం మన జీవితాన్ని పణంగా పెట్టడం కరెక్ట్ కాదు. ఇఫ్ యూ రియల్లీ అండర్స్టాండ్, ఆ లాజిక్ తెలుసుకో, ఏం చేస్తే డబ్బు నీకు అలాగని ఖర్చులు అవసరాలు ఎక్కువ పెట్టుకోవద్దు. అది మినిమలిస్టిక్ లైఫ్. అది ఎవరైనా సర్వే. ఇప్పుడు నాకు నెలకి ఒక 10 లక్షలు కావాలి, 20 గంటలు రావాలంటే అయ్యే పని కాదు. నేను బతకడానికి ఒక 20,000, అది 20 గంటలు అంటే గంటకు 1000 రూపాయలు ఎట్లా, అంతే. అది కూలి పని చేయొచ్చా, చేయొద్దని కాదు, దాంతో డబ్బు రాదు, అందుకే చేయట్లేదు. అది దాన్ని నా శరీరం కూడా సరిపోదు. అది ఏం చేస్తే వస్తుంది. ఇది విపరీతంగా నేను బ్రెయిన్ స్ట్రామింగ్తో పాటు, సరే అది వదిలేద్దాం. ఐ డిడ్ ఏ వండర్ఫుల్ ఎక్స్పెరిమెంట్. అందులో అది దాని మీద నా టాపిక్ అవ్వలేదండి, తెలుసు. అది చాలా స్ట్రాంగ్ చెప్పాలంటే. అది మీరు ఆలోచిస్తే కరెక్ట్గా ఒక సగటుగా ఇప్పుడున్న 99 మంది జనం ఎవరైతే ఉన్నారో ఆ లైన్ మీదే లైఫ్ ఉంది. అవును, సింపుల్గా. అది ఎట్లా అంటేనండి, ఇదే మన దేశంలో మనిషి సామర్థ్యం ఎంత ఉందంటేనండి, ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్ చెప్పచ్చు అంటారా? చెప్పు, దాంతో సంబంధం ఓకే. అంటే మరి ఎలాబరేట్ కాకుండా ఇక్కడ నెక్స్ట్ నువ్వు మష్రూమ్స్ అన్నావు కదా, అక్కడికి వెళ్దాం. అది కాదండి, ఆ ఎగ్జాంపుల్స్ కాదు నేను చెప్పేది, అక్కడికి వెళ్దాం డిస్కషన్లో అంటున్నా. ఓకేనండి. అంటే ఇందాక ఎగ్జాంపుల్ ఓవరాల్గా నా వల్ల అయితే నీకు కొంత స్ఫూర్తి దొరికింది. అవునండి. చాలా చెప్పారు అంటే అవి చెప్తూ దీనికి రిలేటెడేనండి, అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ ఉండదు. ఇప్పుడు మీరు చెప్పిన ఈ 20 hours వర్క్ అన్న దాంట్లో ఈ 20 hours వర్క్ అనేది కాకుండా ఒక మనిషి సగటున రోజుకి 10 గంటలు వర్క్ చేస్తుంటే నెలకి 300 గంటలు వర్క్ చేస్తున్నారండి. ఈ 300 గంటలు దేనికి కేటాయిస్తున్నారంటే కేవలం సంపాదనకే. ఇటు తల్లిదండ్రికి కాదు, అటు భార్యా పిల్లలకు కాదు, వీళ్ళెవరికి కాదు. కేవలం కంప్లీట్గా ఆయన పూర్తి సామర్థ్యాన్ని ఆ 10 గంటలు ఆ వర్క్లోనే పెట్టారు. దీనివల్ల జరిగే నష్టాలు ఏంటంటేనండి, అతనికి కొడుకున్నాడండి. అతని కొడుకు ఒక బైక్ స్టంట్ లాంటివి చేశాడు చిన్నగా. అంటే ఒక బస్ని ఓవర్టేక్ చేసి ఎదురొచ్చే బస్ని క్రాస్ చేసి వెళ్దాం అనేది అతని కాన్సెప్ట్. ఈ ఓవర్టేక్ చేసే ప్రాసెస్లో ఆ ఎదురొచ్చే బస్ కిందకి వెళ్ళిపోయాడు. అక్కడ తప్పు ఎవరిదంటారు? కేవలం తండ్రిదండి. తల్లి తండ్రిది. పిల్లోళ్ళలో ఉన్న టాలెంట్ గమనించలేకపోయారు. అదే టాలెంట్ ఆ కుర్రాడు ఏ మిలిటరీలో పెట్టినా, లేకపోతే ఒక ఒలింపిక్స్ గేమ్స్లో పెట్టినా, అదే డేర్నెస్ ఒక స్పోర్ట్స్లో పెట్టినా, క్రీడల్లో పెట్టుకున్న మన ఒలింపిక్స్ లాంటి వాటిలో పెడితే మన దేశానికి మెడల్ తెచ్చేవాడు. అంత టాలెంటు, అంత టైమింగ్ ఉన్న క్యాండిడేట్ చిన్న దానికి ఒక ట్రైనింగ్ అనే ఒక ఇది లేకపోవడం వల్ల దానికి ఎందుకు వెళ్ళిపోయాడు. పిల్లోళ్ళ ఆ ఇదిని గమనించుకోకుండా తప్పు చేసింది ఎవరంటే ఆ తండ్రి. 10 గంటలు వర్క్కి కేటాయించి 1 గంట కొడుకు కేటాయించలా. ఆ 10 గంటల్లో 1 గంట నెల మీద ఒక 6 గంటలు కేటాయించిన వాడితో ప్యూర్గా కూర్చొని మాట్లాడినట్లయితే ఆ పిల్లోడు బతికి ఉండేవాడు వాడు. అలా నేను 11 ఏళ్ళు ఒక వర్క్లో నా పూర్తి సమయాన్ని కేటాయించి, మా మదర్ అప్పటికే షుగర్కి సంబంధించిన మెడిసిన్ కన్జ్యూమ్ చేస్తుంటే, అమ్మ ట్యాబ్లెట్లు వేసుకున్నావా అని అడగడం తప్పితే నేను అసలు ఆ మూలాన్ని పట్టుకోలేకపోయా. ఇలా ఎంతోమంది కేవలం వర్క్ అనే ఒక దాంట్లో పడిపోయి తల్లిదండ్రుల ఆరోగ్యం పట్టించుకోవట్లా, పిల్లల బాగోగులు పట్టించుకోవట్లా, భార్యకి ఇవ్వాల్సిన విలువ ఇవ్వట్లా. ఇది పోవాలంటే ఆ 20 గంటల వర్కే మార్గం. అంటే మీరు చెప్పినట్టుగా ఎగ్జాంపుల్ 20 గంటలు కాకపోయినా ఆయన పరిధుల్లో డైలీ 1 గంట కేటాయించమనండి. అది ఒకరోజు పిల్లోడికి ఇమ్మనండి, ఒకరోజు తల్లిదండ్రులకి ఇమ్మనండి, 1 గంట.
ఆ విధంగా నాకు ఆ విషయం విన్నప్పుడు ఆ 20 గంటలు అన్నప్పుడు నాకు కాంట్రవర్సీయో లేకపోతే ఇంకొక బ్యాడ్ థాటో రాలా. దాన్ని యూజ్ చేసుకునే విధానం ఇది రీల్స్లో అనుకోండి, షార్ట్ ఫామ్లో అయితే కామెడీయో లేకపోతే ఒక వల్గారిటీయో ఇంకేదో, రీల్స్లో అయితే 1 మినిట్లో ఫార్వర్డ్ చేయగలుగుతారు. కానీ ఇది ఆధ్యాత్మిక అనే సబ్జెక్ట్లో షార్ట్ ఫామ్లో ఏది వెళ్ళదండి. మీరు చెప్పే ఒక వీడియోలో అది 4 మినిట్స్ ఉందా, 10 మినిట్స్ ఉందా, 15 మినిట్స్ ఉందా, పూర్తిగా నిమగ్నమై ఇంటే అందులో అన్ని అర్థాలు ఉన్నాయి. ఆ అర్థాలు నేను ఒక 1.5 ఇయర్ నుంచి ఆచరించి చూస్తున్నారు. ఓకే, ఆచరించి చూడటం వల్ల నాకు ఒక సమాధానం దొరికింది వాటి ద్వారా. అంటే ఒక టైంలో ఇక మనం అనవసరం, అంటే మా మదర్ ఎక్స్పైర్ అవ్వడంతోనే ఇక మేము టోటల్ కొలాప్స్, ఇక వేస్ట్ అనుకున్న టైంలో మోటివేషన్, మనకు మనం ఏదైనా తెలుసుకొని చేయగలగాలి. ఆ చేయటం ఏంటంటే కొత్త విద్యలు నేర్చుకోవాలి. ఒక మనిషి ఇప్పుడు పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు ఎవరున్నా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి కనిపెట్టి చనిపోయినట్లుగానే వాళ్ళ పుస్తకాల్లో మనం చూస్తున్నాం. కానీ ఒక మనిషి ఒకటే టాలెంట్ కాదు, ఒక మనిషి 4-5 చేయొచ్చు, లేదా అతను చనిపోయేంత వరకు ఏదో ఒకటి నేర్చుకుంటూ చేసుకుంటూ ఉండొచ్చు అనే విషయం నాకు కొన్ని వీడియోస్ ద్వారా తెలిసిందండి. ఆ తెలవటంలో నాకు ఇదే తత్వాలు నాకు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నాకు సపోర్ట్గా ఒక వాయిస్ వినబడుతుందండి నాకు ప్రతిరోజు. అంటే ఈ థాట్ ప్రాసెస్కి అందరూ ఆపోజిట్లో ఉంటారు, కానీ ఇదే థాట్ ప్రాసెస్ నాకు ఉన్నప్పుడు దానికి సపోర్టింగ్ వాయిస్ ఒకటి వచ్చిందంటే ఈ 1.5 ఇయర్లో కాంతరీసా గారి వీడియోస్లో, మీ వీడియోస్లో నేను అది గమనించాను. బాగుంది. తర్వాత ఇప్పుడు నువ్వు అడవుల్లోకి వెళ్ళావు కదా. అవునండి. అదే ఏదో మష్రూమ్ గురించి అన్నావు కదా. అవునండి. ఆ రీసెర్చ్ గురించి క్లుప్తంగా ఎన్ని రకాల మష్రూమ్స్ ఉంటాయని చెప్తాడు చూడ, భలే ఉంటుంది అసలు. చెప్పు. హైయెస్ట్ అంటే వీలైతే దాన్ని ముక్కుగా పెడతా సరదాగా. మన మష్రూమ్స్లోనండి ఇవాళ మనకు తెలిసిన మష్రూమ్స్ బటన్ మష్రూమ్ ఒకటే తెలుస్తుందండి. మనకి ఇప్పుడు షాప్స్లో దొరుకుతుంది కదా, వైట్ ఉంటుంది. అది కంప్లీట్ కెమికల్ ఫార్మేషన్లో జరుగుతుందండి. అది ఆర్గానిక్గా వైల్డ్ మష్రూమ్స్, మన ఎడిబుల్ మష్రూమ్స్లో 22 వెరైటీస్ నేను కల్చర్ చేయగలిగినవి ఉన్నాయండి. ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయి. వాటిల్లో మిల్కీ మష్రూమ్, ఆయిస్టర్ మష్రూమ్, కింగ్ ఆయిస్టరు, ఇనాకి, షిటాకి, మైటాకి, మన కాడిసి మిలిటరీస్, ఇంకా లైన్స్ మష్రూమ్, ఇట్లాంటివి ఒక దాదాపుగా 22 రకాలు ఉన్నాయండి. ఈ 22 రకాల్లో కూడా ఇక్కడ కల్టివేషన్లో మన ఇండియాలో కొంచెం టెంపరేచర్స్ మ్యాచ్ అవ్వని అవి మన థాయిలాండ్, మలేషియా, అటు జర్మనీ, యూరప్, యూకే కంట్రీస్లో బాగా కల్టివేషన్ చేస్తూ ఏదో ఒకటి ముందు వాళ్ళకి అందుబాటులో తీసుకొస్తున్నారు. అది ఆర్గానికో లేకపోతే కెమికల్ ఫార్మేషన్ ఏదో ఒకటి తీసుకొస్తున్నారు. పూర్తి వెజిటేరియన్ ఫుడ్ మష్రూమ్స్ అండి. దాన్ని నాన్ వెజ్ కింద అనుకుంటారు. కానీ ఇక నా కోసం ఇది గిఫ్ట్గా తెచ్చాడు. ఇది కూడా మష్రూమే. ఇది వచ్చి గ్యానోడర్మా మష్రూమ్ అండి. గ్యానోడర్మా మష్రూమ్, రైజీ మష్రూమ్ అని కూడా అంటారు. రైజీ, RISHI, రిషి, రిషి మష్రూమ్. ఇదే మష్రూమ్ మన రానాగారి స్టోర్లో కూడా 6 lakhs మష్రూమ్ అని చెప్పి 5 lakhs అని చెప్పి అది ఒక పెద్ద హ్యూజ్ సైజులో ఉంటుందండి. ఇవి కూడా అంతే హ్యూజ్ సైజ్ అవుతాయి. అయితే నేను ఫారెస్ట్లో నేను సేకరించే టైంలో ఈ సైజులో నాకు మన ఇండియాలో దొరికింది. అది అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి తెప్పిస్తున్నారు, కానీ మనకి ఇండియాలో కూడా ఈ స్పీషీస్ ఉన్నాయి. అంటే నాకు జీవితంలో నాకు ఎవరు గిఫ్ట్ చేయడు మా ఇంట్లో ఇట్లాంటిదే. అంటే మామూలుగా ఇంటికి ఎప్పుడు ఊకిన తర్వాత మటన్ తీసుకెళ్ళి ఒక దగ్గర వేస్తాం కదా, అట్లాంటి దాని మీద ఇది కొంచెం పెద్ద సైజులో ఉంది. అయితే వీటిల్లో ఎడబుల్ ఉంటుంది, నాన్ ఎడబుల్ ఉంటుందండి, పాయిజనస్ కూడా ఉంటాయి. అది ఏంటనేది మనం పూర్తిగా వీటిని బట్టి వీటిలోనే టర్కీ టైల్ అని అదొక స్పీషీస్ అండి, అదొక మోడల్, అదొక వేరే వెరైటీ. ఇట్లాంటివి మన ఇండియాలో ఎంతోమందికి తెలియకోకుండా దీని ద్వారా ఏంటంటేనండి మన హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది
మన బాడీలో ఎన్నో సెల్స్ చనిపోయి మళ్ళీ రీజనరేట్ అవుతుంది. రీజనరేట్ అవుతాం. వాటికి కూడా ఇట్లా తర్వాత క్యాన్సర్కి తర్వాత ఇట్లాంటి చెప్పుకొని పోవాలంటే మెయిన్ ఇమ్యూన్ పవర్ అండి దీంట్లో. మన న్యాచురల్ ఇమ్యూన్ పవర్ని బిల్డ్ చేసే ఫుడ్లో వన్ ఆఫ్ ది ఫుడ్ ఇదండి. ఓకే. ఇట్లాంటివి మన దేశంలో చాలామందికి తెలియదు. నేను ఒక విషయాన్ని తెలుసుకోవాలి, నేను గతంలో చేసింది అవుట్ ఆఫ్ సబ్జెక్ట్. నేను కొన్నాళ్ళు కంప్లీట్ మోటార్ ఫీల్డ్లో ఉన్నాను. అంటే కార్లకి ఎలక్ట్రానిక్ డివైజులు, మన ఎయిర్ బెలూన్ ఎప్పుడైతే యాక్సిడెంట్ అయితే బెలూన్ ఓపెన్ అయ్యి మనకు సపోర్ట్ ఇస్తుందో దాని సాఫ్ట్వేర్, తర్వాత మనం ఎంత హెవీ వెహికల్ అయినా లైట్గా ఫింగర్తో అలా ఫ్రీగా తిప్పుతున్నామంటే దానికి పవర్ స్టీరింగ్ అని కింద నోట్ వస్తుంది. ఇట్లాంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ సాఫ్ట్వేర్కి సంబంధించి నేను దాంట్లో వర్క్ చేశానండి కొన్నాళ్ళు. కానీ ఆ ఒక్క సబ్జెక్టే అనుకొని 10 సంవత్సరాలు అక్కడే ఉన్నాను, 11 సంవత్సరాలు. అది నేను తప్పనట్లా వర్క్, కానీ దానికి నేను 10 గంటలు కేటాయించడం తప్పని అన్నాను కేవలం. ఇట్లాంటి సబ్జెక్ట్ మొత్తం మిస్ అయిపోయాను. ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి మన ఆర్గానిక్ ఫుడ్లోనే. ఇటు ట్రైబల్స్ నేను కొన్నాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ ఫుడ్ వాళ్ళే పండించుకుంటున్నారు. వాళ్ళు కొరలు, అరికలు, సామలు, ఓదలు ఇట్లాంటివి ఎన్నో. ఇంకా ఈ కాకుండా మామూలు బియ్యంలో కూడా కొండ బియ్యం అని ఉంటాయి. వాటికి అసలు వాటర్ ఎక్కువ అవసరం లేదు. మామూలు మిగతా ఇక్కడ ఏ రైస్కైనా కూడా మనం వాటర్ ఎక్కువగా తీసుకుంటుందండి. కానీ అక్కడ ఉండే ఆ కొండ బియ్యానికి ఆ వర్షం నీళ్లు చాలు. ఆ బియ్యంతోనే వాళ్ళు రైస్ వండుకొని తింటున్నారు. అది మన పూర్వీకులు మన 100 ఏళ్ల క్రితం నుంచి మన తాత ముత్తాతలు తిన్నా. అంటే ఇప్పుడు మనం తినే అన్నీ కూడా జెనెటికల్లీ మాడిఫైడ్ సీడ్స్. ఆ సీడ్స్నే మనం తింటున్నాం అడ్వాన్స్డ్గా. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మందికి ఫుడ్ అందించాలనే సోర్స్తో వీళ్ళు ఇట్లాంటి అవుట్ ఆఫ్ సబ్జెక్ట్కి వెళ్ళిపోయి అంతా అది దాన్ని మనం డిబేట్ చేయడం అది ఇప్పుడు ప్రస్తుతం మనం అనవసరం. వాస్తవానికి మన పరిధిలో మనం ఎంతవరకు ఆర్గానిక్గా మెయింటైన్ చేసుకోగలం. ఇట్లాంటి పండిస్తున్న ఆ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో ఇవాళకి వాళ్ళ ఒంటి మీద సరైన బట్టలు, అంటే మంచి బట్టలు లేకుండా చిన్నపిల్లలకి, అంటే మినిమం వాళ్ళకి ఒక హాస్పిటల్కి ఏదైనా ఎమర్జెన్సీ అయితే 108 వచ్చి రావడానికైనా కూడా వాళ్ళు ఒక 6-7 కిలోమీటర్లు డోలు కట్టుకొని ఒక 10 కిలోమీటర్లు అవతలకి వెళ్తే అక్కడ రోడ్డు ఉంటుంది, అక్కడ 108 అందుబాటులోకి వస్తుందండి. అట్లాంటి పరిస్థితులు ఇవాళ అక్కడ చాలామంది ట్రైబల్స్ ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ని మనం మన పరిధిలో ఎవరిని ప్రశ్నించకుండా, ఎవరిని తప్పు పట్టకుండా, గవర్నమెంట్ని కూడా మనం తప్పు పట్టడానికి లేదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. మన ధర్మం ప్రకారం మన పని ఏంటంటే ఎక్కడ ఇట్లాంటి ఆర్గానిక్ సోర్సెస్ ఉన్నాయి, ఒక ఆదివారం పూట ఓ టెంపుల్కి వెళ్తున్నారు, ఇంకొక ఆదివారం ఫ్రీ టైం ఉంది, ఇట్లాంటి ట్రైబల్ ఏరియాకి వెళ్ళండి, అక్కడ దొరికే ఫుడ్ అట్లాంటివి తెచ్చుకోండి, వాళ్ళకి యూజ్ అవుతుంది ఈ ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవడం వల్ల. అట్లా వాళ్ళకి ఇంకా కొంచెం వాళ్ళు ఏమైనా ఒక ఆర్థికంగా గవర్నమెంట్కి ఏమైనా కట్టుకోగలుగుతున్నారంటే ఆటోమేటిక్గా గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఒక రోడ్ అనేది వేయటం, అక్కడ ఇంకా కొంచెం రిసోర్సెస్ వాళ్ళకి అందుబాటులోకి వెళ్ళటం అలాంటివి జరిగే అవకాశం ఉంది. ఓకే. అయితే ఈ మష్రూమ్స్ గురించి ఇంకొంత చెప్పు. మష్రూమ్స్లో వీటిల్లో మన కార్డిసిప్ మిలిటరీ మష్రూమ్ అని ఉందండి. కార్డిసిప్ మిలిటరీ. ఈ మష్రూమ్స్ నేపాల్లో మన సమ్మర్ సీజన్లో వెళ్తారండి వీటిని సేకరించడానికి. ఓకే. ఒక్కొక్క మష్రూమ్ కాస్ట్ వచ్చేసి అది ఆర్గానిక్గా ఒరిజినల్గా దొరికినాయి పర్ గ్రామ్ వచ్చి 5,000 రూపాయల దాకా ఉందండి. పర్ గ్రామ్. అట్లాంటి మష్రూమ్స్ని అంటే మన ఇండియా మార్కెట్ వరకు, అది ఇంటర్నేషనల్ మార్కెట్స్లోకి వెళ్తే ఇంకా ఎక్స్పోర్ట్ అవుతుందంటే ఇంకా బాగా కాస్ట్ పెరిగిపోతున్నాయి. అదే అవును. అట్లాంటి మష్రూమ్స్ అంటే ఇక్కడ మన మార్కెట్ వచ్చేసి అలాంటి ఆర్గానిక్ మష్రూమ్స్ 8 lakh వరకు ఉంది పర్ కేజీ. డిహైడ్రేట్ ఫార్మేషన్లో వాళ్ళు అంటే డ్రై చేసి ఎండబెట్టి అమ్మిన తర్వాత వాటి కాస్ట్ వచ్చేసి 8 lakhs వరకు ఉంది. లేదు దాన్ని ఒక మన కల్టివేషన్ ఫార్మాట్లో తీసుకెళ్ళినట్లయితే దాని ప్రైస్ 80,000 నుంచి 2 లక్షల వరకు ఉందండి. ఇది మన మామూలుగా ఒక రూమ్లో ఒక టెంపరేచర్ని క్రియేట్ చేసి ఆ టెంపరేచర్లో వాటిని పెంచగలిగినప్పుడు వాటి ప్రైస్ ఆ ప్రైస్ ఉంది. వీటిలో ఏంటంటే మెయిన్ ఇవాళ ఇమ్యూన్ పవరు, ఆ మష్రూమ్ని డైరెక్ట్గా అది ఒక చెప్పండి చూస్తున్నా. ఇట్లా ఉంటుంది మిలిటరీ మష్రూమ్. అది కల్టివేషన్ మష్రూమ్ అండి. అది అంతా ల్యాబ్లో కల్టివేషన్ చేసింది. ఇంకా కొంచెం కిందకి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి.
ఇది ఇదేంటి మన వైల్డ్ మష్రూమ్లోనే మన ఆయిస్టర్ జాతికి చెందినవి. ఓకే. తర్వాత డిఫరెంట్ వైల్డ్ మష్రూమ్స్ అనకూడదమ్మా? కీడా జడి అని కొట్టండి డైరెక్ట్గా, దాని ఒరిజినల్ స్పెల్లింగ్ KEDA JADI కీడా జడి మష్రూమ్. అవి మనం ఒకటి ఇవే కిందన అదేనండి అవతలండి పక్కన అదే. అచ్చా. కీడాలానే ఉంది. అది పురుగేనండి, అది లార్వా. అదొక లార్వా స్టేజ్లో ఉన్న పురుగుని ఆ పురుగు వెళ్ళి అట్రాక్ట్ అయ్యి మన మష్రూమ్ని కన్జ్యూమ్ చేసిద్దండి. ఓకే. మష్రూమ్ని ఎప్పుడైతే కన్జ్యూమ్ చేసిందో ఆ లార్వా మష్రూమ్ లార్వాని తినేసి దానిలో ఫార్మేషన్ కల్చర్ జరిగి స్టిల్ ఇట్ ఈస్ వెజిటేరియన్. అవునండి, వెజిటేరియన్ అది. ఓకే. అంటే ఆ కిందన ఏదైతే ఆ పురుగు సంథింగ్ మన లార్వా స్టేజ్లో ఉంచుంటాయి అది మాత్రమే అది నాన్ వెజ్ కిందకి వస్తుంది. పైన ఉన్న ఉంది చూసారా బ్లాక్ కలర్గా ఒక కట్టె లాంటిది, అదేనండి మష్రూమ్. అదే రియల్ మష్రూమా? అదే రియల్ మష్రూమ్. దీన్ని ఇది మన నాన్ వెజ్ అనేది రెండు ఇలా ఉన్నాయి కదండి. వెజిటేరియన్ వాళ్ళు ఇట్లాంటి వాటిని తీసుకోవడానికి ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళకి ఆ ల్యాబ్స్లో కల్చర్ చేసినవండి. ఆ ల్యాబ్లో కల్చర్ చేసింది ఏంటంటే పూర్తిగా మన వెజిటేబుల్. అంటే ఇవన్నీ మనకు కనిపించే రకరకాల మష్రూమ్స్ ఇవన్నీ. అవునండి, ఎడిబుల్ మష్రూమ్స్. ఇవన్నీ ఎడిబుల్ మష్రూమ్సేనండి. అది చాలా పెద్ద సబ్జెక్ట్ కదా ఇది. అవునండి. అంటే ఇప్పుడు మనకి ఈ బేసిక్ లెవెల్లో ఉన్న మన ఆయిస్టర్ మష్రూమ్, మన బటన్ మష్రూమ్కి, మిల్కీ మష్రూమ్కి వాళ్ళు ఎంతవరకు సబ్జెక్ట్ చెప్తున్నారంటే జస్ట్ వాళ్ళు స్పాన్ ఇస్తే మనం కల్చర్ చేసుకొని డెవలప్ చేసుకొని మళ్ళీ మనం మార్కెటింగ్ చేసి అర్థమైంది. అంటే సోర్స్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. కర్రీస్ అంటే ఏమైనా తీసుకురావా? ఒక రోటి పచ్చడి, ఒక కర్రీ, ఒక పప్పు ఏదైనా తీసుకురామా. అయితే ఈ ప్రాసెస్లో నేను తెలుసుకుంది ఏంటంటే డైరెక్ట్ సీడ్నే, అంటే స్పాన్ అంటామండి, ఈ మష్రూమ్కి స్పాన్ అంటాం. ఈ స్పాన్నే నేను చేయటం దాన్ని నేర్చుకున్నానండి. అది ఎక్కడ మీరు దీన్ని కల్టివేట్ చేయాలని చూస్తున్నారు? అవునండి. సో దానికి ఒక ల్యాండ్ గిండ్ కావాలి కదా? అవునండి, కావాలి. అంటే రెగ్యులర్గా ఇది అట్మాస్ఫియర్లో అది సర్వైవ్ అవుతుందా? అంటే దానికి ల్యాండ్ ఏం కాదండి, ఒక రూము, ఒక ల్యాబ్ లాంటిది. దాంట్లో ఒక 10 degrees నుంచి ఇంట్లో కూడా చేయొచ్చు. చేయొచ్చు. అంటే దానికి ఏ మాత్రం అటెట్ అయినా కూడా దానికి చచ్చిపోతుంది. అంటే ఆ టెంపరేచర్ని మనం సెట్ అది ఓకే, అది సెపరేట్ సబ్జెక్ట్. అయితే అదేనండి నేను అంటుంది అది ఓకే. అది అక్కడికి వెళ్దాం. ఇప్పుడు ఈ గర్భిణీ స్త్రీలు అది కొంత చెప్పారు కదా. అవునండి. అంటే ఈ మష్రూమ్స్ వాళ్ళు కనుక తీసుకుంటే అదేనండి హెల్త్ బాగుంటుంది, లేకపోతే ప్రసవం మంచిగా ఉంటుంది, లేకపోతే పుట్టిన పిల్లలు తల్లి ఆరోగ్యంగా ఉంటారు, ఆ కాంటెక్స్ట్ చెప్పారు కదా. అవునండి. అంటే వాస్తవానికి ఇప్పుడు మనం జెంట్స్ అనేవాళ్ళు ఇంకొకరికి జన్మనిచ్చేవాళ్ళం కాదు కాబట్టి మనం ఏ ఫుడ్ తీసుకున్నా ఎట్లా అయినా నెక్స్ట్ జనరేషను, కానీ వాస్తవానికి మెయిల్స్ కూడా అనుకుంటున్నాం కానీ మెయిల్స్ కూడా వాళ్ళు ఇచ్చే జీన్స్, అంటే వాళ్ళు రిప్రొడక్షన్ ప్రాసెస్లో ఇతని నుంచి వెళ్ళిన ఈ స్పర్మ్ అనేది కూడా మంచి హెల్దీగా ఉండాలంటే కనుక ఆటోమేటిక్గా ఆ ఫిమేల్స్ కూడా వాళ్ళకి కూడా ఇప్పుడు ఫెర్టిలిటీ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ మంచి పౌష్టికాహారం లేకపోవటం, ఈ ఫాస్ట్ ఫుడ్ అంటే ఈ నూడిల్స్, ఫ్రైడ్ రైస్లు, ఇట్లాంటి మంచూరియాలు, ఇట్లాంటి ఫాస్ట్ ఫుడ్కి జెంట్స్ అలవాటు పడిపోయారు, లేడీస్ అలవాటు పడిపోయారు. దీనివల్ల పుట్టే బేబీస్ హెల్దీగా పుట్టట్లేదు. ఇది అవేర్నెస్ తెచ్చుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఇది సాంప్రదాయం ప్రకారం ప్రతి కుటుంబానికి ఒక ఐడియా ఉంటుంది. అట్లా ఐడియాని ఫాలో అయ్యి అదే కరెక్ట్ అనుకుంటారు తప్ప ఎవరైనా ఒక ఎక్స్పర్ట్ చెప్పింది విన్నాను, మేము అట్లా చేయం, మేము ఇట్లనే చేస్తామని చెప్తారు అంతే. అవునండి. రెండోది మనం బలవంతంగా చేయించడానికి రాదు. ఓవరాల్గా అవేర్నెస్ వస్తే అప్పుడు ఓవరాల్ అందరు చేస్తారు. నేను కొన్ని కేసెస్లో చూసినప్పుడు ఒక డెలివరీ ఇవ్వగానే ఒక అమ్మాయికి కాళ్ళు ఇదైపోయి చచ్చిపడిపోయి ఆ తల్లి చిన్న వయసులో మాల్ న్యూట్రిషన్ ఇదంతా ఉంటుంది. అదేనండి. సరే, అది డిఫరెంట్ సబ్జెక్ట్. ఏదేమైనా ఈ మష్రూమ్స్ లోపల మనకి ఆరోగ్యాన్ని ఇచ్చే ఎన్నో పోషక విలువలు ఉన్నాయి అనేది మీరు చెప్తున్నారు. అవునండి. అది మీరు చెప్పిన ఈ 20 గంటల ప్రాసెస్ ఏదైతే చెప్పారో దాని ద్వారా వచ్చిన థాట్ ప్రాసెస్లో నేను కాన్సన్ట్రేషన్ చేయగలిగిన పూర్తి సబ్జెక్ట్ అది. మీరు లైఫ్ని దీన్ని డెడికేట్ చేయబోతున్నారు. అంతేనండి. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మీరు ఏ ఫారెస్ట్ తిరిగారు? ఇప్పుడు మన ఇటు శ్రీశైలం దగ్గరికి వెళ్తే నల్లమల ఫారెస్ట్లు ఉన్నాయండి. అక్కడ కూడా ట్రైబల్ ఏరియా ఉంది. సేమ్ అక్కడ కూడా ఇదే ప్రాబ్లం. కానీ వాళ్ళు ఇమ్యూన్ పవర్ బాగా హైలో ఉన్నారండి.
వాళ్ళకి మనకలాగా జలుబులు దగ్గులు వర్షం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ లేవు మెయిన్ అండి. అవును, అర్థమైంది. అంటే ఈ మనకలాగా అంటే ఈ ఫాస్ట్ ఫుడ్ కల్చర్కి అలవాటు పడ్డ వాళ్ళకి గురించి చెప్తున్నానండి. ఈ ఇమ్యూన్ పవర్ ఎప్పుడైతే బాగుందో వాళ్ళు హ్యాపీగా సర్వైవ్ అవుతున్నారండి. ఎప్పుడో ఇక మేజర్గా అసలు ఎక్కువ డిజైర్స్ కూడా ఉండవు వాళ్ళకి, ఉండవండి. హాయిగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మన నేల దోసకాయ అని చెప్పి ఇంత సైజు కాయలు ఉంటాయండి. జలుబుకి వస్తే దాని వేర్లని వీళ్ళు చక్కగా నూరి దాంతో కర్రీలాగా ఒక చింతపండు లాంటిది వేసి పుల్లు దాన్ని తింటే ఫీవర్కి కానివ్వండి, జలుబు మెయిన్ జలుబు చాలా చిట్కాలు ఉన్నాయి. నేను ఒక బుక్లో చదివా, అదే ఒక బుక్లో చదివా. ఆ బుక్లో ఏంటంటే నాకు అడవిలో నడుస్తున్న గురువుగారు నాకు చాలా ఆకలి వేస్తుంది అంటే, ఆకలి అయితే ఏమవుతుంది, భరించరాదు, నువ్వేం చచ్చిపో, నీ బాడీలో నాకు కొవ్వొరుకుతుందని చెప్పాడు గురువుగారు. అయినా సరే అతను నాకు ఆకలి వేస్తుందని అంటే ఇప్పుడే ఉండు అని ఒక 2 లీవ్స్ తీసుకొచ్చి ఇస్తాడు. ఇది తిన్న తర్వాత కాసేపటికి కాస్త కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది, ఏమీ కాదు అని చెప్పిన తర్వాత అతనికి ఒక వారం రోజులు ఆకలి లేదు, ఆకలి థాట్ రాలేదు. ఇప్పుడు ఇదేదో రహస్యాలు ఉన్నాయి గురువుగారి దగ్గర అని అన్వేషించి ఆయన ఏదో లీఫ్ తీసుకొచ్చాడు కదా, అటువంటి లీఫ్ తాను కనుక్కొని గురువుగారి ఆశీర్వాదం లేకుండా తింటే ఒక 15-20 days మోషన్ అయ్యాను. అప్పుడు గురువుగారు నవ్వారంట, అరే ఇది ఒక శాస్త్రం రా, ఏదైనా తెలుసుకొని చేయాలి, అందుకని నువ్వు గుడ్డిగా చేయకూడదు. ఇంకోటి నాకు చిన్న ప్రశ్న, ఇప్పుడు ఇది మంచి ఫుడ్, ఇందులో చాలా పోషకాలు ఉంటుంది, విపరీతంగా తినేస్తున్న ప్రాబ్లమా? లేదండి, దానికి ఒక పర్సంటేజ్ ఉంటుందండి, అది కూడా తెలియాలి. అంటే ఇప్పుడు అతి సర్వత్ర వర్జయత అంటారు కదా. అవునండి. ఇప్పుడు కార్డిసిప్ మిలిటరీ మష్రూమ్ అనే దాన్ని మనం ఒక కన్జ్యూమ్ చేయాలంటే అవి ఒక 2 sticks ఉందని చూసారు చూడండి, అలాంటి స్టిక్స్ని మన హాట్ వాటర్లో మార్నింగ్ టైము ఒక 2 tips లాంటివి వేసేసి వాటిని ఒక 2 minutes అలా ఉంచితే దానిలో ఉన్న క్వాలిటీస్ అన్నీ ఆ వాటర్లో అబ్జర్వ్ అవుతుంది. ఈ వాటర్ని మనం ఈ టీ ప్లేస్లో చేసుకొని వీక్లీ ఒక 2-3 అట్లా తాగినట్లయితే మంచి వాటికి ఉన్న వాల్యూస్ అన్నీ పూర్తిగా మన బాడీకి పడతాయి, ఇంబైబ్ అవుతాయి. సో మరి ఇది చాలా తక్కువ సబ్జెక్ట్ తెలుసు ప్రజలకి. మష్రూమ్ అంటే ఆ బటన్ మష్రూమ్ ఒక్కటే తెలుసు అంతే. ఇప్పుడు ఆ బటన్ మష్రూమ్ సరే అది ఆరోగ్యకరంగా పండించింది కాకపోయినా అట్లీస్ట్ అవి తింటే కొంత మంచిది అంటారు. అంతేనండి, అంతే కదా. అట్లీస్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్లో దొరుకుతున్నాయి అయ్యే కాబట్టి వీక్లీ వన్స్ అండి, అంటే ప్రతిదీ అది ఎట్లా మామూలుగా ఫ్రై ఎట్లా చేసుకుని తినేయచ్చా? చేసుకోవచ్చు అండి. చక్కగా మన ఆలూ కర్రీ చేసుకున్నాం దాంట్లో వేసుకోవచ్చు, కొంత వేసుకోవచ్చు. అంటే అలాగా వేరే డిష్తో అయితే అది బాగానే ఉంటుందండి. కాకపోతే ఈ మనకి మంచి దొరికినప్పుడు ఏదో ఒకటి కాంప్రమైజ్ అవ్వాలి కదా. అది పెళ్ళిళ్ళు కూడా అట్లే చేసుకుంటున్నారు. అంతేనండి, అవును అంతే. మష్రూమ్ చాలా దూరం, అవును, ఎవరో ఒకరు తీసుకురండి. అవును, అంతే జరుగుతుందండి. అదేదో సినిమాలో చూశారు రీసెంట్గా, అది నా భార్య మామయ్య అని చూపిస్తే ఇంక అంతకు దగ్గ బొంతలేరా, నువ్వు పెట్టినావు నీకు అట్లా దొరికింది కానీ ఇంతకు బాగుందిరా అంటే ఇద్దరు డిస్కౌంట్ ఏమైందిరా, నేను మీ అత్తను అట్లే చేసుకుందాలే అంటే పెద్ద ఆశ్చర్యపాల్సిన అవసరం ఏం లేదు. అట్లా అయితే ఈ ప్రాసెస్లో మరి ఈ సబ్జెక్ట్ అంతా తెలిసి నేను అంత క్లోజ్గా చూసి కూడా సబ్జెక్ట్ని నేను ఈ మ్యారేజ్ అనే సబ్జెక్ట్ని కూడా ప్రజెంట్ చేసుకోలేదండి. అది నీ పర్సనల్ విషయం. నేను ఒకటి చెప్పిన చేసుకునేవి కాదు, చేసుకోపోయినవి కాదు. అదే అంతే. నేను ఒక్కటి రహస్యం చెప్పాలనుకుంటున్నా, ఎవరినైతే వివాహం చేసుకుంటున్నావో వాళ్ళు సెకండ్ పర్సన్ అంటే వాళ్ళు ప్రత్యేకమైన వ్యక్తి అనుకున్నావా, దేర్ ఇస్ ఎ ప్రాబ్లం. అవునండి. ఎవరినైతే అంటే వాళ్ళ ప్రవర్తన ఆధారం చేసుకుని నిర్ణయాలు తీసుకున్నావా, దేర్ ఇస్ ఎ ప్రాబ్లం. అట్లా కాకుండా నీ శరీరం నీ జీవితంలో వాళ్ళని కలిపేసుకోవాలి అంతే. ఇక వాళ్ళ ప్రవర్తన ఆధారం చేసుకుని నీ సైకలాజీ మారదు. అవునండి. బీ విత్ ఇట్, ఏమంటారు కదా, డీల్ విత్ ఇట్ అంతే. ఉదాహరణకు నా చేయికి ఏదో రోగం వచ్చింది, దీన్ని కొట్టేసుకోవద్దు, అట్లా చేయరు. ఈ అండర్స్టాండింగ్లోనే లాజిక్ ఉంది. ఎందుకంటే నీ సైడ్ నుంచి నీకు ద్వేషం ఉండదు కాబట్టి అక్కడి నుంచి పరివర్తన స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే నీవు ఫ్రిక్షన్ తీసుకొస్తావో, ఎప్పుడు నువ్వు ఫైట్ చేస్తావో, నువ్వు తూ తడాకంటావో అక్కడి నుంచి రారా చూసుకున్నావు. అట్లా కాకుండా యూ సింప్లీ బియాండ్ లాజిక్. అంతే. ఎవ్వరు నిన్ను ఏమీ చేయలేరు. ఇప్పుడు నన్ను ఏదో అందరం కళ్ళు మీద పెట్టారు, అంత స్టూపిడిటీ అది. నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంది, నువ్వు అన్న ఏమి కాదు, అనకపోయినా ఏమి కాదు. ఇప్పటికిప్పుడు డంకా బజాయించి ప్రపంచంలో నీ విధి అని చెప్తున్నా ఎవరు నమ్మరు. అయితే నా ఉద్దేశంలో ఏంటంటేనండి, నేను చేసుకోకపోవడానికి కారణం ఇంకొక రోగిని తయారు చేయకూడదని. అది ఓకే, నీ అండర్స్టాండింగ్ అంతే, లివ్ విత్ ఇట్. కాకపోతే నాకు అంటే కొంచెం మంచిగా అనిపించిన విషయం ఏంది, ఎవరో నేను ఒక అనామకుడిని
ఏదో యూట్యూబ్లో ఏదో జస్ట్ చెప్తే అన్కండిషనల్గా దాన్ని ఓన్ చేసుకోవడం, అక్కడి నుంచి కాస్త ఆలోచించడం, అక్కడి నుంచి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, దాంతోపాటు ఎక్కడి నుంచో ప్రయాణం చేసి వచ్చి నన్ను కలవడంతో పాటు వెయిట్ చేయడం. తర్వాత నేను ఏం ఆఫర్ చేయలేదు, నీళ్ళు కూడా ఇవ్వలేదు. అంటే ఇవాళ దాహమైతే వాళ్ళు తాగుతారు కాబట్టి అంతే అట్లా నేను చిన్న ఇది అయిపోయింది. మళ్ళీ తర్వాత మనం చాలా విషయాలు మాట్లాడుకుందాం. కానీ చండీగఢ్ వెళ్ళినప్పుడు పెద్ద పర్ఫార్మెన్స్ నన్ను ఒక ఇంట్లో గెస్ట్గా ఉంచారు. ఓకే. ఇంకా వాళ్ళు నన్ను ఎట్లా చూసుకుంటున్నారంటే అట్లా చూసుకుంటున్నారు, కింగ్ లాగా. నేను ఇట్లా ఇట్లా లేస్తుంటే క్యాచ్ అయ్యి అంటే నీళ్ళు అంటే మేము తీసుకొస్తాం కదా, నీళ్ళు తీసుకొస్తున్నారు. ఇంకా ఇట్లా అంటే ఏం కావాలంటే బాత్రూమ్ అంటే అయితే అది మీరే పోసిరని అంటున్నారు. అంటే ఈ టైం ఏదో నడుస్తుంది, అదొక్కటి వాళ్ళు చేయట్లేదు. ఆ తర్వాత రోడ్డు మీదకి వెళ్ళాం. అది నువ్వే చెప్పినావు కదా పప్ప. జరిగింది అట్లా ఉన్న 3 డేస్లో చాలా జరిగాయి. అందులో కొంత చెప్తున్న ఎసెన్స్ అదేంటంటే ఈ మురంగడ్డ అంటారు కదా, స్వీట్ పొటాటో. ఆ స్వీట్ పొటాటోని ఏదో పేర్లు ఎందుకు దాన్ని పుల్లబెట్టి ఒక రకంగా కాల్చి దానికి ఇట్లా ఘాట్లు పెట్టి ఒక రకమైన మసాలా వేస్తారు. అది ఇక్కడ దొరకదు. ఎక్స్క్లూజివ్ నార్త్, ఆ మొహాలి, చండీగఢ్ అక్కడనే చూశాను నేను. ఢిల్లీలో కూడా ఉండొచ్చు ప్రాబ్లం. నేను చూడలేదు. నేను పంజాబ్ ఒక్కటి పోలేరా, నేను అన్ని స్టేట్స్ తిరిగా. అయితే అది నేను కొనుక్కుందామని డబ్బులు తీయబోతుంటే వాళ్ళు పరిగెత్తుకొని వచ్చారు. ఆ తర్వాత నాకు కొంచెం విసుగొచ్చింది. అంటే ఇది గెస్ట్ ఉండేదో పనిష్మెంట్ లాగా ఉంది. తర్వాత నెక్స్ట్ ఎక్కడికో వెళ్ళి ఏదో కొనుక్కుందామంటే మళ్ళీ వచ్చారు. నేను మీ ప్రాబ్లం ఏందని అడిగాను. అంటే లేదు, ఇక్కడ ఉన్న 3 రోజులు మీకు ఏది కావాల్సినా మేమే ఇప్పిస్తాం, పీరియడ్. నేను ఇదేదో బాగుంది. ఆ తర్వాత కావాలనే ఒక 3-4 షాప్స్ దగ్గరికి వెళ్ళి 50 రూపాయలు 100 రూపాయలు లోపల కావాలంటే చూపిస్తే వాళ్ళు వచ్చి డబ్బులు ఇచ్చేస్తాను. ఇట్లా అడగండి, అమ్మక బహుత్ ఖుషి అవుతా అని చెప్పి ఆ తర్వాత అది రెండు చూపించాను. ఇట్లా పరిగెత్తుకొని వచ్చి ఆగారు. అక్కడ మెర్సిడీస్ బెంజ్ ఉంది, అక్కడ ఆగిపోయారు. నేను అన్నా అందుకని విధవ వేషాలు వేయకండి, మీరు ఒక పని చేయండి, మీరు డబ్బులు ఇద్దని అనట్లే, ఇది నాకు అడుక్కున్నట్టుంది. అందుకని మీరు ఒక 1000 రూపాయలు నాకు ఇస్తే నాకు నచ్చినవన్నీ కొనుక్కొని మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తా, లేదా నా డబ్బులతో నేను కొనుక్కుంటా. ఐ డోంట్ వాంట్ వెయిట్ ఫర్ యూ. ఈ నెక్స్ట్ అంటే వాళ్ళు ఆలోచించి సరే అని ఒక 1000 రూపాయలు ఇస్తే తీసుకొని 200-300 ఏవో ఖర్చు పెట్టి కావాలని మిగతా ఎట్లా. సో అట్లా జనాలని ప్రేమతో కూడా చంపుతారు జనాలను. ఏదైనా బాగుంది మిత్రమా, నువ్వు అనుకున్నది చెయ్యి. ఆల్రెడీ నీకు మనం ఉడిపి హోటల్లో అక్కడ ఉన్నప్పుడు చెప్పాను కదా, పేర్లు అనవసరంగా ఒకసారి నేను ఒక కాన్ఫరెన్స్ కాల్ కలుపుతాను. సో నీ విజన్ ఏంటో చెప్పు, నేను ఓన్లీ మధ్యవర్తిని మాత్రమే. సో నీ విజన్ ఏదో నువ్వు చూసుకోవాలి. ఒకవేళ దానికి తగ్గ క్షేత్రం దొరికే వరకు ఎదురు చూడాలి, దొరికితే ఏదో చేయాలి. సో ఒకవేళ నీలో స్పష్టత, సత్యము, యథార్థత ఉంటే ఖచ్చితంగా అన్ని చోట్ల నుంచి సహాయం దొరుకుతుంది. కానీ మనం అనుకున్నప్పుడు దొరకదు. యూ షుడ్ వెయిట్ ఫర్ ఇట్. అట్లా అంతే, తప్పకుండా. ఇది ఎలా ఉంటుందంటే నువ్వంతా భూమి చదువు చేసి రెడీగా ఉండు, ఎప్పుడన్నా వర్షం రావచ్చు. అంతే, వర్షం వచ్చినప్పుడే చదువు చేస్తా అంటే కుదరదు. అందరూ అదే చేస్తారు యాక్చువల్లీ. ఇప్పుడు సినిమా తీయాలనుకునే వాళ్ళు కూడా ప్రొడ్యూసర్ దొరికితే కథ రాద్దాం అనుకుంటారు. అట్లా కాకుండా కథ రాసి పెట్టుకో, బుక్ రెడీ చేసి పెట్టుకో, బీ రెడీ. అట్ ద సేమ్ టైం ప్రయత్నం కూడా చేస్తూ హఠాత్ ఎవరైనా అడిగితే ఎస్ సార్ ఐఎమ్ రెడీ అని చెప్పొచ్చు. అంతే. ఇప్పుడు నేను చేస్తున్నది అదే. నిరంతరము సర్వసిద్ధంగా ఉండు ఈ కాంటెంపరీ సమాజంలో. ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు వేరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ అట్లీస్ట్ నీకు తెలియాలి నీవు సమగ్రంగా ఉన్నట్టు, నీ మనసులో ఎలాంటి అలజడులు కానీ ఏవి లేనట్టు నీకు తెలియాలి. అది నీవు పూర్తిగా అనుభూతి చెందవలసిన విషయం. సో అందుకని నువ్వు చెప్పింది చాలా బాగుంది. ఇంకోటి మళ్ళీ ఒకసారి ఆ మష్రూమ్స్ పేరు చెప్పవా, భలే ఉన్నాయి. ఏదో సినిమాలో హీరో విలన్స్ పేరు పెట్టచ్చు, ఏం మటాకి అనొచ్చాగా. అవి యాక్చువల్గా ఇది జర్మనీ లాంగ్వేజ్ అండి, అదంతా మన జపాన్ లాంగ్వేజ్. అదే ఎస్వి రంగారావు చెప్తే బాగుంటుంది. అదే మటాకి, అట్లా షిటాకి, మటాకి, మైటాకి ఇవన్నీ మన అసలు ఊరికి చెప్పు పేరు జపనీస్ లాంగ్వేజ్ అండి. అంటే మన మిల్కీ మష్రూమ్, ఆయిస్టర్ మష్రూమ్, ప్యాడిస్ట్రా మష్రూమ్, షిటాకి, ఇటాకి, మైటాకి, ఇంకా మన కార్డిసిప్ మిలిటరీస్, గ్యానోడర్మా, వీటిల్లోనే ఇంకా రేరెస్ట్ అంటే ఇంకా కొన్ని ఉన్నాయండి. అవి మన ఇండియా టెంపరేచర్కి సూట్ అవ్వవు జస్ట్. ఓకే, అంతే. కానీ మన ఇక్కడ ఇండియా టెంపరేచర్లోనే ఆల్మోస్ట్ 7 to 8 వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ మన న్యాచురల్గా ఎటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయకుండా ఓపెన్ ల్యాండ్లో కూడా చేయొచ్చు అండి. ఇప్పుడు ఎడిబుల్ పాయిజనస్ అని గుర్తుపట్టొచ్చా? పట్టొచ్చండి. ఎట్లా గుర్తుపడతారు అంటే వాస్తవానికి
మనకున్న ఎడిబుల్ మష్రూమ్స్లో 22 టైప్స్ ఆఫ్ మష్రూమ్స్ని సపరేట్ చేశారు. ఓకే. ఇంకా డెవలప్ చేస్తున్న స్టేజ్లో కూడా కొన్ని ఉన్నాయి. అప్పుడు ప్రెజెంట్ ఉన్న అప్డేట్ ఏంటంటే మన భూమి మీద ఉన్న ప్లాస్టిక్ని కన్జ్యూమ్ చేయడానికి 500 years పడుతుంది. ప్లాస్టిక్ ఇది కంప్లీట్గా డిస్పోజ్ అవ్వడానికి. దానికి ఒక ఫంగస్ వచ్చింది. ఇప్పుడు 50 yearsలో ఈ భూమి మీద ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు మొత్తాన్ని ఈ మష్రూమ్ అనే ఫంగస్ జాతికి చెందిన మష్రూమ్స్ అండి. ఈ ఫంగస్ ప్లాస్టిక్ని తినే ఫంగస్ ఇప్పుడు వచ్చింది. అంటే ప్రకృతి అమెజాన్ ఫారెస్ట్లో ఇప్పుడు ఆల్రెడీ పుట్టిందా? ప్రకృతిలో పుట్టింది. ప్రకృతే పుట్టించిందండి. ఓకే. అది యాక్చువల్గా అది ఇప్పుడు దాన్ని ఇప్పుడు కల్టివేషన్ ప్రాసెస్ కూడా వాళ్ళు కూడా తీసుకురావడానికి చూస్తున్నారు. అప్డేట్లో ఉందండి. అది ప్రాసెస్లో ఉంది. తినేస్తుంది. అంటే డిస్పోజ్ ఇప్పుడు ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఇప్పుడు ఎట్లా అయితే ఈ మష్రూమ్స్ అన్నీ ఇప్పుడు ప్రజలకి ఉపయోగపడేలాగా మనం ఎలా అనుకుంటున్నామో ఈ ప్లాస్టిక్ మొత్తాన్ని ఒక చోట డంప్ చేసేసి ఆ బ్యాక్టీరియా అదే ఆ ఫంగస్ని వాటికి రిలీజ్ చేస్తారు. దాంట్లో ఆ మష్రూమ్ పుట్టి అది మెల్ల కన్జ్యూమ్ చేసి మొత్తం తినేస్తూ ఉంటుంది. అట్లా అజ్ఞానాన్ని తినే మష్రూమ్ ఉంటే భలే ఉండదు. మూర్ఖత్వాన్ని తినే మష్రూమ్. తర్వాత ఏమన్నా అంటే అలుగుతారు చూసావా, అట్లా అలకలు తీసేసే మష్రూమ్. ఇదన్నీ చాలా అవసరం. ఆ మష్రూమ్ మనం బ్రెయిన్లో మన తలలోనే ఉందండి పెద్దది. అది పుట్టనీయట్లేదు. అంటే దానికి తగ్గ అట్మాస్ఫియర్ ఉన్నా కూడా దానికి టైం ఇవ్వట్లా. కేవలం అందాక చెప్పిన కాన్సెప్ట్ లాగా 10 hours ఆ జాబ్కే పెడుతున్నారు ఆ మష్రూమ్కి. దానికి ఒక 1 hour మష్రూమ్, ఆ మష్రూమ్కి 1 hour టైం. ఆటోమేటిక్గా బాగుంది. అజ్ఞానం పోయే మష్రూమ్ కూడా మన దాంట్లోనే. వైలిన్ వాయిద్దాం. హార్మోన్ అంటే సముతున్న రుద్రబాబు నువ్వు హార్మోన్ వాయించగలుగుతున్నాను. సో నేను సరే ప్రయత్నం చేస్తే జనాలు ఒప్పుకోరు కాబట్టి అదేనండి ఒక 6 నెలల తర్వాత హార్మోని వాయిస్తా. ఇప్పుడు ఓన్లీ శబ్దం వస్తలేదు. ఇందులో ఫ్లూట్ సౌండ్ వస్తుంది తెలుసా? ఫ్లూట్ అంటే గాలి ఊదిన శబ్దం వచ్చిందా?
తర్వాత టానిక్ సౌండ్. బోయ్ ఎగురుతుంది, బోయ్ ఇదొక టెక్నిక్. పొడవు మునిగిపోయిందా? సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. సో సరే, నువ్వు అడిగావు కాబట్టి నేను చేయవలసింది అంతవరకు చేస్తాను. ఓకే, తర్వాత చూద్దాం ఏం చెప్తాను. అంతేనా? ఓకేనా? ఓకే. సో ఎక్కడో ఏదో మాట్లాడితే దాన్ని పట్టుకొని నువ్వు కె విశ్వనాథ్ గురించి చెప్పావు కదా, నేను ఆశ్చర్యపోయా. అది ఎవరు గుర్తిస్తారు చెప్పమ్మా. ఓకే మరి, రీసరస వయసు.